అమ్మా ఊసే ఊసే అమ్మా, డాక్టర్ వస్తాడు, తను చెక్ చేస్తాడు. ఊసే. ఆవిడకు ఊపిరి ఆడట్లేదంటే అన్నం ముద్ద పెడతావా మెంటల్ దానా? అమ్మా ఊసే ఊసే అమ్మా, డాక్టర్ వస్తాడమ్మా, తను చెక్ చేస్తాడు. ఊసే. ప్రతిసారి చెప్పాలా నీకు? కావాలని చేస్తావు ఏంటో అర్థం కాదు. అమ్మా అమ్మా అయ్యో ఓకే అమ్మా, మాట్లాడమ్మా. అఖిల ప్లీజ్ అమ్మా, అఖిల కొంచెం మంచినీళ్ళు తాగా. అఖిల ఆంటీ ఆంటీ అఖిల అమ్మా అయ్యో ఓకే అమ్మా. ఆంటీ అమ్మా మాట్లాడు. కావాలని చేయలేదు బాబు గారు. గొంతులో అట్ట సేపములు ఇరుక్కుంటే అన్నం ముద్ద కలిపి తెరిపించాలని మా అమ్మ చెప్పేది. ముద్దకు ముళ్ళ తగిలి కడుపులోకి పోతుంది. అప్పుడు ప్రాణానికి ఏం కాదు పెద్ద బాబు గారు. అమ్మగారు ఊపిరి తీసుకోనికి అట్ట చేశాను. అమ్మగారికి అన్నం తినిపించడం నేను చేసిన తప్పే. అమ్మగారి నీడని తాకి అదృష్టం లేనోళ్ళు. అట్లాంటిది అమ్మగారికి ఈ చేతులతో అన్నం తినిపించాను. తప్పైపోయిందమ్మా. మీ పాదాలకు దండాలెడతాను, నన్ను క్షమించండి అమ్మా. అవును దేవా, గొంతులో ముళ్ళిరుక్కున్నప్పుడు అలాగే చేయాలి. చాలు, నువ్వు చెప్పిన ముళ్ళు కదా సొల్లు కదా చెప్పింది చాలు. వంటలు కమ్మగున్నాయని పొగిడితే చాలు, ఏదో ఒక న్యూసెన్స్ అయ్యేలా చేస్తావు. వెళ్ళా పో. వదినా ఇప్పుడు ఎలా ఉంది వదినా? అఖిల ఇప్పుడు ఎలా ఉంది? I'm okay now. All of you sit down and have it. నా తలరా తిట్టేనే అనుకుంటా, మంచి చేస్తే చెడనుకుంటారు. నా కర్మ, ఎందుకు పుట్టానో ఏంటో నా కర్మ. పార్వతి, పెద్దబాబు గారు, నేను ఏడవడానికి పుట్టాను, అందరినీ ఏడిపించడానికి పుట్టాను.
చెప్పండి పెద్దబాబు గారు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియట్లేదు. బట్ నేను నీ మీద చేయి చేసుకోకపోతేనే బాగుండేది. మీరెందుకు బాబు అట్ట అంటారు? ఓకే అండి, నేను వంట బాగా చేయకపోతే తిడతారు, మీ బోటోలు కొడతారు, తప్ప నాదేలే.